మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం అండి. నా పేరు ఇమాం. నేను ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుల్ని. ఇటీవలే కురుగుంట 94-3 లెటర్కి సంబంధించినటువంటి ముస్లింలు ఏదైతే అక్కడ స్థలాలు కొన్నారో వాళ్ళ యొక్క ఆవేదనను తెలియజేసే దిశగా నేను గ్రీవెన్స్లో ఉన్నప్పుడు వచ్చి కలిశారు. వాళ్ళు పడుతున్నటువంటి ఆవేదనను తెలియజేశారు. రిజిస్ట్రేషన్ గతంలో 2014లో 4.5 ఎకరాలో ఎవరైతే ఓబులపతి వసుంధర గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మినటువంటి పొలాన్ని ఎంఐఎం అలీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహకారంతో ఇక్కడ వెంచర్ అనేది వేసి ప్లాట్లు అనేసి చేయించడం జరిగిందనేసి ప్రజల యొక్క ఆవేదన. ఆ రోజు రిజిస్ట్రేషన్ చేపించి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి 11-12 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎటువంటి సహకారం అందలేదు, అండగా సపోర్ట్ ఇవ్వలేకపోయారు. ఈరోజు మేము కట్టిన డబ్బు ఎక్కడ వెళ్ళింది, మాకు ఎందుకు ఈ విధంగా సతాయిస్తున్నారు అనేసి వాళ్ళు కూలీ పనులు చేసుకునేటోళ్ళు, చిన్న పిల్లలు ఉన్నటువంటి వ్యక్తులు, అనారోగ్యానికి గురైనటువంటి మహిళలు, ఇంట్లో సపోర్ట్ లేనటువంటి పెద్దలు సపోర్ట్ లేనటువంటి లేడీస్ నిరంతరము ఒక వాచ్మెన్ లాగా వాళ్ళ కుంపలన్నీ వదిలేసి ఇండ్లను పక్కన పెట్టేసి ఈరోజు ఇక్కడ తిరుస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క కురుగుంట 94/3A సర్వే నెంబర్ గురించి మనం మాట్లాడగలిగితే గతంలో వైసీపీ నాయకులు ఎవరో లక్ష్మీరెడ్డి, నరసింహారెడ్డి అనేటువంటి వ్యక్తులు ఈ యొక్క ఫ్లాట్ను, ఈ యొక్క వెంచర్ ఏదైతే ఉందో ఈ స్థలాన్ని వసుంధరాదేవి ఓబులపతి ద్వారా అమ్మి ఇక్కడ ఎంఐఎం అలీ అనేటువంటి వారి సహకారంతో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫ్లాట్లు అమ్మేసి మాకు రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందనే విషయం నేను చెప్తున్నది విషయం కాదు, ప్రజలు చెబుతున్నటువంటి ఆవేదనను ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం పైన గతంలో నాకు కలిసిన తర్వాత ఇమ్మీడియట్లీ గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ గారి దృష్టికి, జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి, అలాగనే డిఆర్ఓ గారి దృష్టికి, ఎంఆర్ఓ దృష్టికి, ఆర్డీఓ దృష్టికి, అలాగనే గౌరవ ఎమ్మెల్యే సునీతమ్మ గారి దృష్టికి కూడా ఈ యొక్క విషయాన్ని తీసుకొని పోవడం జరిగింది. ఎప్పుడైనా కానీ మన సమస్యకు పరిష్కారం దొరకాలంటే సరైన నాయకత్వం ఉండాలా, సరైన ప్రాపర్ వేలో ముందుకి ఆ రిప్రజెంటేషన్ చేయగలిగేటువంటి సామర్థ్యం ఉండాలా, అలాగనే ఆ జరిగినటువంటి సంఘటన తెలియజేసుకునేటువంటి సిస్టమ్ పర్ఫెక్ట్గా తెలిసి ఉంటేనే వాళ్ళకి న్యాయం జరుగుతుందనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఏ విధంగా అయితే వీళ్ళు రోడ్లు ఎక్కేసి వీళ్ళు ఆవేదన తెలియజేస్తున్నారు, దీనికి కారకులు ఎవరు? మేము కాదు అంటున్నారు. ఈరోజు అమ్మిన వాళ్ళు ప్రతి ఎవిడెన్స్ కూడా ఈ డాక్యుమెంట్ చూడండి ఒక్కసారి. ఈ డాక్యుమెంట్లో రిజిస్ట్రేషన్ మీరు చేయలేకపోతే మీ ఫోటోలు ఎట్లా వచ్చాయి? దీంట్లో 4.5 ఎకరా 174 మంది ప్లాట్లు వేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డును పడ్డారే. వాళ్ళ కుటుంబాలు మీ మాదిరి, మీ పిల్లల మాదిరి, మీ కుటుంబాల మాదిరి కాదా? ఆలోచించాల్సినటువంటి అవసరం లేదా? ఎందుకు రోడ్డును పడ్డారు? ఈ రిజిస్ట్రేషన్ చేసేసిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ చేసినటువంటి సంఘటనను ఆ రోజు 1B అడంగల్లో రిమూవ్ చేయలేకపోవడము ఎవరి బాధ్యత? అది 2014లో వెంచర్ వేశారు. వెంచర్ వేసేటప్పుడు ఇది అసైన్ ల్యాండ్ కింద చూపిస్తుంది. అసలు ఈ ల్యాండ్ సంబంధించిన ప్రభుత్వ భూమిని అమ్మడం, కొనడం అనే విషయం మీకు తెలీదా? తప్పు అనేది తెలియదా మీకు? ఏ విధంగా మీరు ఈ విధంగా వేసి ప్రజలు మొబైల్ పెట్టేసి డబ్బులు దోచుకునే ప్రయత్నం చేస్తారు? ఇటీవల చూసాం. ఈరోజు ఈ కాలనీలో 11 ఏళ్ళ తర్వాత ఇక్కడ నిర్మాణం చేసుకున్నటువంటి హౌస్లు కూడా ఉన్నపరంగా ఇండ్లు ఖర్చు పెట్టుకొని ఏదో కూలి పని చేసుకొని 200-300 కోట్ల రూపాయలతో తీసుకున్నటువంటి డబ్బులతో వాళ్ళు నిర్మాణం చేసుకొని అప్పులు చేసి వడ్డీలు తెచ్చుకున్న డబ్బులతో ఆ ఇండ్లు కూడా హుటాహుటిన ఉన్నపలంగా ఎవరికి తెలియకుండా జేసీబీ పెట్టేసి ఈ ఓబులపతి అనే వ్యక్తి, వసుంధర అనేటువంటి వారికి సహకారంతో మన ఏం పేరు వ్యక్తి వడ్డే నాగార్జున అనే వ్యక్తి ఉన్నపలంగా అక్కడికి సైట్లోకి రావడము, ఏంటి అనే విషయం అని అడిగితే మేము వేరే వాళ్ళతో తీసుకున్నాము, వాళ్ళు అమ్మారు అనేసి ఇతరులకి మధ్యవర్తిగా ఉండేసి చెప్పేసి ఉన్నపలంగా ఇక్కడ కూల్చడం ఏంటి? ఎవరు సపోర్ట్ తీసుకొని మీరు ఈ విధంగా ముస్లిమ్స్కి అన్యాయం చేసే పరిస్థితి చేస్తున్నారు? మీకేమో మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు గౌరవించే దిశగా మీరేమో ముస్లింలను ఏదో ఉద్ధరిస్తాము, ఏదో చేస్తామనేసి ఈరోజు ముస్లింలందరికీ ఈరోజు రోడ్డు నిలబెట్టినారే. గతంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు దీనిపైన దృష్టి సాధించాల్సిన బాధ్యత మీ పైన లేదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా టీడీపీ సంబంధించిన నాయకులు ఈ ఎవరైతే ఉన్నారో ఈ వడ్డే నాగార్జున అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇక్కడ ఉన్న పలంగా వచ్చి ఈ విధంగా చేయడం, ఇమ్మీడియట్లీ మాట్లాడిన వెంటనే ఆయన వెనక్కి వేయడం, ఈ వెనకలో ఎవరున్నారో నాయకులు దయచేసి మేము చెప్తున్నాము, ఒకరిని విమర్శించాలని కాదు, ఒకరిని దూషించాలనే లక్షణం మంది కాదు. ముస్లింలు విశ్వాసులము, నమ్మితే వాళ్ళతో విశ్వాసులుగా ఉంటాము, అదేవిధంగా సహకరిస్తామనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఎవరైతే దీంట్లో ఎంఐఎం వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలీ గారు మీరు పూర్తిగా బాధ్యత తీసుకొని వీళ్ళందరికీ న్యాయం చేసే దిశగా మీరు ముందుండేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మిమ్మల్ని నమ్మి వాళ్ళు వచ్చారు, ఆ పక్కన వ్యక్తులు ఎవరో చూడలేదు. దీనిపైన ప్రతి విషయము మీకు తెలుసు. ఇది మేము ఒక ప్రెస్ మీట్ సమావేశం ద్వారా మీకు ఒక సూచికగా తెలియజేస్తున్నా. నేను పూర్తి స్థాయిలో ఈ సమావేశంలో మాట్లాడదలుచుకోలేదు. ఇది మీకు హింట్ ఇస్తున్నాం, దయచేసి వాళ్ళకు న్యాయం చేయాలా. ఇదే విషయం పైన
ఇటీవల జరిగినటువంటి గ్రీవెన్స్లో కూడా గౌరవ శాసనసభ్యులు శ్రీమతి పట్టాల సునీతమ్మ గారి దృష్టికి కూడా తీసుకొని పోతే ఈ విషయం నాకు తెలీదు, వేరే వాళ్ళు ఎవరో చెప్తే నేను చూశాను, ఖచ్చితంగా దీన్ని పరిశీలిస్తామని చెప్పేసి చాలా సానుకూలంగా చాలా అందరితో కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడారు. ఖచ్చితంగా దానికి న్యాయం చేస్తాము, మా దృష్టికి అయితే రాలేదు, ఇది ఉన్నపలంగా ఈ విధంగా జరుగుతానే విషయం వేరే వాళ్ళు తెలిసింది, నువ్వు మంచి పని చేసావు తీసుకొని వచ్చేసి ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రజలందరికీ మంచిగా చేస్తామనేసి వాళ్ళు తెలియజేశారు. మేము మన సమస్య ఏదన్నా ఉందంటే ప్రజలకు మనం ఒక బాధ్యతాయుతంగా ఒక నాయకత్వం వహించేటప్పుడు మాట్లాడేటువంటి భాష చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడేటప్పుడు ఎదుటి పక్కన ఉన్నటువంటి కుటుంబాలు మా మీద ఆధారపడి ఉంటాయి. చాలా మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరిని గౌరవించుకో మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు నాయకత్వం వహించి ఇన్నాళ్ళు మీరు 11 ఏళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరే బాధ్యతాయుతంగా ఈ యొక్క సమస్యను పరిష్కరించే బాధ్యత ఎవరైతే ఉన్నారో మన ఓబులపతి కానీ, అలాగనే వసుంధరాదేవి గారిని, అలాగనే ఈ ఎంఐఎం అలీ కానీ వీళ్ళందరి చేతుల్లో ఉంది. కాబట్టి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలనేటువంటి ఒక చిన్న సూచిక ద్వారా మీకు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ సంబంధించిన విషయాన్ని కూడా రూరల్ ఎంఆర్ఓ మోహన్ సార్ దృష్టికి తీసుకొని పోవడం జరిగింది, ఆర్డీఓ కేశవ నాయుడు గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. మేము మా లెవెల్లో మా దృష్టికి వచ్చిన తర్వాత ఒక జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయే దిశగా, ఒక ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకొని పోయేదిగా ఒక ప్రాపర్ వేలో నా వంతు సహకారం అందజేస్తూ రోడ్డుపై పడినటువంటి ముస్లింలకు అండగా నిలిచేటువంటి ఒక బాధ్యతతో ఈరోజు సహకారం అందించడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు ముస్లింలకి అండగా నిలిచే ప్రయత్నం చేస్తూ వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి కేటాయించే దిశగా ప్రజాప్రతినిధులు కానీ, అలాగనే జిల్లా అధికారులు కానీ దీనిపైన స్పందించి త్వరిగతిన చర్యలు చేపట్టాలనేసి తెలియజేస్తున్నాం అనేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మా అబ్బాష, ఇది ఓబులపతి భార్య వాళ్ళిద్దరు ఉండి ఇట్లా అమ్మేం పార్టీ వాళ్ళు అమ్మినారంట. వాళ్ళు వచ్చి ప్లాట్లు వేసి మాకు ఇట్లా అమ్మించినారు. 2014లో అమ్మించినారు. మాకు పోయి రిజిస్ట్రేషన్ వాళ్ళే ఓబులపతి భార్య 2014లో మీరు ఈ స్థలం తీసుకున్నాము. తీసుకున్నాక ఓబులపతి వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి వాళ్ళే దగ్గరుండి చేపించినారు. మాకు కొన్ని అమ్మిన 1.5 సెంటు తీసుకొని ఒక 2 ఏళ్ళు ఇచ్చిపెట్టినాం కట్టుకలే. మళ్ళీ 2016లో మేము వర్క్ స్టార్ట్ చేసుకున్నాం. అప్పుడు కానీ వాళ్ళు ఏం మాట్లాడలే, మాకు అవన్నీ ఏం మాట్లాడలే. ఈ ఒక 6 నెలల నుంచి మాకు ఫుల్ టార్చర్ పెట్టేస్తున్నారు. అంటే కట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం మాట్లాడలే. మీరు ఇక్కడ ఉన్నారా? వచ్చి ఉన్నాము అన్నీ చేసుకొని ఉన్నాం, సంసారం కానీ చేస్తాం. కరెంటు నీళ్ళు లేక మాకు పొద్దున వస్తాం, రాత్రి ఉన్నాం. ఇది రాత్రి 1 గంటకి మధ్య అట్లా జరిగింది. ఏం జరిగింది? వచ్చినారు, దోజంగా వచ్చినారు, ఆడ కూర్చున్నారు, మందు తాగినారు, మందు బాటలు అన్నీ ఉన్నాయి. వచ్చినారు, కూర్చున్నారు, బాగా చూసుకున్నారు. ఇక్కడ వాళ్ళు పనుకున్నాక 1 గంట తర్వాత ఇవన్నీ జరిగినాయి. రాత్రి పడదెంగినారు. జేసీబీ తెచ్చి బాగా కూర్చొని ఇంకా టైం చూసుకొని 1 గంట తర్వాత ఇది వచ్చి ఓబులపతి వాళ్ళ బంధువులు, అమ్మిన వాళ్ళ బంధువులే వాళ్ళు వచ్చి బాగా కూర్చొని చేసుకొని అన్నీ చేసినారు. ఇవన్నీ మాకు నష్టపరం కాదు. దీని గురించి ఆర్డీఓ ఆఫీస్ పోయినాము, ఎంఆర్ ఆఫీస్ పోయినాము. వాళ్ళు ఏమంటున్నారు, మీకు అది నంబర్ పైన జిఎస్టీ పైన దీనిపైన చేసి ఇచ్చినారు అంటున్నారు, రిజిస్టర్ చేసి ఇచ్చినారు, అయినా చెల్లదని వాళ్ళు కానీ అంటున్నారు. మేము ఎవరిపోయి అడగలం నాకు అర్థం కాక ఇట్లా ఇది చేస్తున్నాము. దీంట్లో న్యాయం చేయాలన్నా మాకు ఇది కోరుతున్నాము. ఎవరైనా కానీ నాయకులు వచ్చి మాకు ప్రజాకోరిక న్యాయం చేస్తే మేము కానీ ఇది చేసుకుంటాం. గౌరవనీయులైన ప్రెస్ మీట్ వాళ్ళకందరికీ నమస్కారం. తెలియజేయడం ఏమనగా మేము 2012 నుంచి 14 వరకు మాకు రిజిస్ట్రేషన్ చేసినారు. ఎంఐఎం వాళ్ళు ఇక్కడ స్థలాలు తక్కువ రేట్లు అమ్ముతున్నామని వాళ్ళు మాకు అందజేయగా మేమందరూ ఇక్కడ చేసుకున్నాము. ఏదో బీద సాదా వాళ్ళగా మేము ఇక్కడ కొనుగోలు చేసుకున్నాము. ఇండ్లు లేక మేము కట్టించుకొని ఏదో ఒకటి చేసుకున్న బీద సాదా వాళ్ళకు మాకు న్యాయం చేయవాలని కోరుకుంటున్నాము. ఎంఐఎం అలీ వాళ్ళు ఇక్కడ తక్కువ రేట్లో మాకు ఇస్తున్నారని మాకు కొనిచ్చినారు. కానీ మేము ఇక్కడ నీళ్ళ వసతి లేదు, మాకు కరెంటు వసతి లేదు, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మేము చేస్తున్నాము. మాకు కట్టుకున్న ఇండ్లన్నీ మాకు పడేసి ఇప్పుడు మేము ఎంఐఎం తరఫు నుంచి మాకు ఏమైనా న్యాయం చేయండి అంటున్నా కానీ మాకు ఏం చేయలేదు. కానీ మేము కలెక్టర్ ఆఫీస్ నుంచి అర్జీ చేసి ఇచ్చినాము, సిఐకి కంప్లైంట్ ఇచ్చినాము. జేసీబీ తరఫు నుంచి మాకు ఇండ్లన్నీ కొనుగోలు చేసేసినారు. మేము అక్కడ పోయి మేము ఏదో బాధలుగా అప్పుడు చేసేసినాము. మాకు న్యాయం చేయమందిగా కోరినాము అక్కడ. కానీ మాకు ఇండ్లు అన్నీ పగలగొట్టేసినా కానీ మేము వాళ్ళకు చెప్పుకున్నాము. వీళ్ళంతా మేమంతా గ్రూప్ అంతా కలుసుకొని రూరల్ స్టేషన్ దగ్గర పోయి కానీ మేము అడిగితే మా
కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము. కానీ ఆ కంప్లైంట్లో ఏం జరిగిందో ఏమో మాకు కానీ ఇన్ఫర్మేషన్ తెలియదు. మేము కంప్లైంట్ ఇచ్చే వరకు కానీ మాకు అందరికీ అక్కడికి పిలుచుకొని పోయినారు. అది ఎవరెవరు ఏమేమి చేసుకున్నారో ఏమో మాకు తెలియదు. ఆ కంప్లైంట్ నుంచి విత్డ్రా చేసుకుందామని చెప్పేసి వీళ్ళు ఏం చేసుకున్నారో అలీ వాళ్ళు కానీ కలిసేసి మేము లేదేమో అదేం సరిపోయింది అని చెప్పేసినారు. మాకు న్యాయం చేయండి సార్. ఎమ్మెల్యే దగ్గర కానీ పోయినాము, సునీతమ్మ దగ్గర అక్క దగ్గర పోయి కలిసినాము. అక్క మేము మాట్లాడి మేము చేస్తాంలేమ్మా అని చెప్పినాము.